సీన్ గారు వాటర్ తాగండి. సీన్ గారు ఏం చేస్తున్నారు? ఏంటండి మీరు? బావా. నేను మీకు బావ ఏంటండి? తనకు మీరు బావే కదండి. అంటే మేమిద్దరం బావా మరదలు అర్థమై వచ్చింది ఇక్కడ. అంటే గొడవలు అవి గొడవలు కాదండి, ప్రేమలు అంటారండి. శ్రీని గారు అవి ప్రేమలా కనిపిస్తున్నాయండి. ప్రేమలు కాదు, గొడవలు గొడవలు. మీరు తనని ప్రేమిస్తున్నారా? అవునండి. మరి నన్ను ఎందుకు ప్రేమించమని చెప్పారండి? అంటే నన్ను తను ప్రేమించట్లేదు కదా, అలాంటప్పుడు మిమ్మల్ని ప్రేమించే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి ట్రై చేసుకోమని చెప్పా. తను మిమ్మల్ని లవ్ చేస్తుంది కదండి. సీని గారు వాళ్ళ నాన్నతో ఎక్కడ చెప్తానని భయంతో తను నాతో ప్రేమగా ఉంటుందండి, అంతే. ఇంతకీ వాళ్ళ నాన్నకు మీరేం చెప్తారు? తను ఇంకొకరు ప్రేమిస్తుందని. ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా. ఇంకొకడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏమోండి నాకు తెలీదు. తను ప్రేమించింది మిమ్మల్నే. అబ్బా శ్రీను గారు, మీరు 3 సార్లు అన్నా 30 సార్లు అన్నా తను నన్ను ప్రేమించట్లేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలండి. తెలిసి తీరాలి అంతే. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. సరే క్యాబ్ బుక్ చేస్తా, ఇంటికి వెళ్దాం. అవును, తిన్నావా ఏమైనా? సరే వెళ్ళేదారిలో తిందాం, సరేనా? క్యాబ్ బుక్ చేస్తా. కాదు, ఇప్పుడు జాబ్ అంత అవసరమా? అంటే నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే చేద్దాం అనుకుంటున్నా. హైదరాబాద్ చూడడానికి బాగుంటుంది, బ్రతకడానికే దోలు తీరిపోతుంది. అంటే ఇప్పుడు నాకు చేత కాదని చెప్తున్నావా? నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను జాబ్ చేస్తే నీకేంటి? అయినా అమ్మా నాన్నలకి లేని ప్రాబ్లం నీకెందుకు వస్తుంది? ఎందుకంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాబట్టి. నేను చేసుకోవడం నాకు ఇష్టం లేదు బావా. ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి నన్ను ఎందుకు చేసుకున్నట్టున్నావు? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. అక్కడ ఊర్లో నేనంటే ఇష్టమని చెప్పావు, అదంతా అబద్ధమా? మావయ్య. అమ్మాయి వచ్చిందా? తను ఇప్పుడే వచ్చింది మావయ్య. తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే. నాన్న. ఏమా ప్రయాణం బాగా జరిగింది కదా? నాన్న. బావ వచ్చాడు కదా? వచ్చాడు. బావని ఇది కావాలి అది కావాలి అని ఇబ్బంది పెట్టకు, సరేనా?
సరే నాన్న. జాగ్రత్తగా ఉండు. ఉంటా మరి. సరే నాన్న. సరే, ఎక్కడుంటావు? ఎక్కడేంటి? అదే హాస్టల్లో ఉంటావా, ఎవరైనా ఫ్రెండ్స్తో ఉంటావా? నీతో ఉంటాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా నాతో ఉండడానికి? నాకు ఇక్కడ ఎవరు తెలీదు. నాకు నువ్వెవరో తెలీదు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, నాతో పాటు తీసుకెళ్ళిపోతా. లేదు, చేసుకోను. సరే, బాయ్. బుద్ధుందారా నీకు? అలా ఎలా వదిలేస్తావు? నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని ఎలా వదిలేస్తావురా? కడుపుకి అన్నం తిన్నా ఇంకేమన్నా తిన్నా? సీన్ గారు, అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. సీను గారా ఇంకేమన్నానా? సీన్ గారు, మీరు మరీ మాటలు పొరలేస్తున్నారండి. ఒకసారి నేను పూర్తిగా చెప్పేది వినండి. చెప్పండి, చెప్పి చావండి, తొందర చెప్పండి. నేను అమ్మాయిని వదిలేలేదండి. వదిలేసి వెళ్ళిపోయారు కదండి. సీన్ గారు, మీరు పూర్తిగా వినట్లేదు. మీరు చెప్పట్లేదు, చెప్పండి. ఆ తర్వాత తను వెతుక్కొని వెళ్ళాడండి. తర్వాత ఆ ప్లేస్లో ఎక్కడ కనిపించలేదు తను. లేట్ అయిందా? గొడవ అయింది. ఎవరితో? బావతో. తెలిసిపోయిందా? లేదు, కానీ నాకు బావంటే ఇష్టం లేదని చెప్పేసా. బాధపడి ఉంటాడు కదా. అదంతా నేను మేనేజ్ చేస్తాలే, పద. బావా, అది నువ్వంటే ఇష్టం లేదు అన్నప్పుడే అర్థమైంది నువ్వెవరినో ఇష్టపడుతున్నావు అని. వాడేనా వీడు? చిచి, కాదా? మరి వీడు కాకపోతే ఎవడు? చెప్పడానికి భయపడుతుంది. అసలు నువ్వెవరు? నా ఫ్రెండ్. హో, హైదరాబాద్లో నీకు కావాల్సిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? మరిందాక నాకు ఎవరు లేరన్నావు, నీతోటే ఉంటానన్నావు. హో, మనసులో ఒకటి, బయటకొకటి. అసలు మోసాన్ని కూడా ఎంత అందంగా ఎలా చేస్తారే? ఎందుకు మోసం చేసావే? ఊర్లో ఉన్నప్పుడేమో బావా నువ్వంటే ఇష్టం అని చెప్పావు. నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఇప్పుడేమో బావకి బాయ్ చెప్పి ఇంకొకరితో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు.
మన ఇంట్లో ఎప్పుడైతే మనకు పెళ్లి చేయాలనుకున్నారో అప్పుడే నువ్వే నా లైఫ్, నువ్వే నా వైఫ్, నువ్వే నా సర్వస్వం అనుకున్నానే. హ. ఇలా ఎంతమంది మోసం చేసావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బావా. నువ్వంటే ఇష్టం లేదంటే నేను ఎవరినో ఇష్టపడుతున్నట్టు కాదు. నాకు ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? నాకు ఫ్రెండ్స్ ఉండొద్దా? నేను ఏంటో తెలిసి కూడా అలా ఎలా మాట్లాడతావు బావా? ఇప్పుడేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు, అదేనా నీ కోపం? హే, నాకు ఎలాంటి కోపం లేదు. కోపంతోనే మాట్లాడుతున్నావు కదా, కనిపిస్తుంది, తెలుస్తుంది. నాకు నచ్చినట్టు నేను బ్రతకూడదా? 7 అడుగులు వేసేంత వరకు నా అడుగులేంటో తెలుసుకోవాలనుకున్నాను. మాటలు అనేసావు కదా, అలా ఎలా మాట్లాడతావు? ఎలా మాట్లాడాలి? హా? ఎలా మాట్లాడాలి? అసలు నీ ప్రాబ్లం ఏంటి బావా? నువ్వు ఎవరితోనో వెళ్ళడానికి నా పేరు చెప్పి హైదరాబాద్ వచ్చావు చూడు, అది నా ప్రాబ్లం. అదే నా ప్రాబ్లం. ఇప్పుడు మీ అమ్మ నాన్నలు అడిగితే ఏం చెప్పాలి? హా? నేను నీతోనే ఉంటా అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. నేను వద్దని చెప్పినందుకే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు. నువ్వు ఆల్రెడీ ఎక్కడుండాలో, ఎవరితో ఉండాలో అంతా ప్లాన్ చేసుకొని నన్ను అదోం చేసావు. హా? అవును, అయితే ఏంటి? అయితే ఏంటి ఇప్పుడు? హా? నేనిప్పుడు నీతో ఉండను, చెప్తున్నా కదా, ఉండను. ఓ, సూపర్, పిచ్చ క్లారిటీతో ఉన్నావు కదా. మరి నా పేరు చెప్పి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అది నేను చెప్పనా? ఎందుకంటే నా పేరు చెప్తే గానీ హైదరాబాద్ పంపరు. సో నన్ను వాడుకున్నావు. నీ అవసరానికి నన్ను వాడుకున్నావు. అర్థమైంది నాకు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా వరకు రానివ్వకు. బావ కోసం సినిమాకి వెళ్తున్నాను, బావ కోసం బయటికి వెళ్తున్నాను, బావ కోసం బావా బావా బావా. ఇప్పుడు బావ పేరు చెప్పే హైదరాబాద్ వచ్చావు. నేను నిన్ను లైఫ్లో బావా అని పిలవను. ఓ, ఓకే, సరే. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్. వెళ్దామా? ఇంట్లో చెప్తాడంటావా? చెప్పడనుకుంటా. నీకెలా తెలుసు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. సర్లే పద వెళ్దాం. డబ్బులు తెచ్చావా? తెచ్చాను, పద. నాన్న, హలో. అమ్మా, ఒకసారి బావకు ఫోన్ ఇవ్వు. నాన్న, బావ ఫోన్ ఎత్తట్లేదమ్మా, అందుకే నీకు చేశాను. ఒకసారి ఇవ్వు. ఒక్క నిమిషం నాన్న.
నేనిప్పుడు నీతో ఉండను. నేను నిన్ను లైఫ్లో బావా అని పిలవను. మా నాన్నతో మాట్లాడు, ఒకసారి మాట్లాడు. ఎవరు నాన్న? మా నాన్న. మీ నాన్నతో నువ్వే మాట్లాడు. ఒకసారి మాట్లాడు ప్రసాద్, ఒకసారి మాట్లాడు. మా నాన్నతో మాట్లాడుతా అన్నావు కదా, ఒకసారి మాట్లాడు. నువ్వెవరి కోసం వచ్చావు కదా, వాళ్ళతోటి మాట్లాడించుకో. బావ్ ప్రసాద్ ఒకసారి మాట్లాడు, మా నాన్నతో హే, మాట్లాడు. నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడు. నేను మాట్లాడను. ఇప్పుడేంటి? మాట్లాడు ఒకసారి, ఏమవుతుంది? మామయ్య. రేయ్, అమ్మాయి అవసరాలకి ఏమైనా డబ్బులు పంపించమంటావా? అదేం అవసరం లేదు మావయ్య. ఏదైనా అవసరం ఉంటే అడుగు, మొహమాట పడకు. సారీ ప్రసాద్ గారు. కష్టాలు మనుషులకు కాకపోతే జంతువులకు వస్తాయా అండి? మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి. సారీ ప్రసాద్ గారు, సారీ. ఊరుకోండి శ్రీన్ గారు, పర్లేదు. ఆ తర్వాత ఏం జరిగిందండి?